నమస్తే, నేను యామ్ని. పసిడి పంటల కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయ రంగంలో వస్తున్న ఎన్నో మార్పులు, దానికి అనుగుణంగా మారగలిగితే వ్యవసాయం ఎప్పటికీ లాభదాయకమే. అందులో పాతదైన, ఇప్పుడు బహుళ ప్రాచుర్యమైన సూక్ష్మజీవుల వ్యవసాయం, దీన్ని మరలా వెలుగులోకి తెస్తున్న రైతు ప్రయోగశాల షాద్ నగర్ వారు సమర్పించు పసిడి పంటల కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు పసిడి పంటల కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం ఉత్పత్తులు, తద్వారా ఆరోగ్య పరిరక్షణ గురించి ప్రముఖ సేంద్రియ నిపుణురాలు చందనారెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చందనారెడ్డి గారు, నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. రైట్, అయితే మొదటిగా అసలు ప్రస్తుతం అందరూ కూడా ఆర్గానిక్ అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా, నిజంగా మనం తినే ఆహార పదార్థాల్లో ఆర్గానిక్ అనేది ఉంటుందా, లేకపోతే కొంతమేరేనా? ఒక గృహిణిగా మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం తినేది అయితే మార్నింగ్ లేచినప్పటి నుంచి మనం ఫస్ట్ వాడే పేస్ట్ నుంచి మొత్తం కెమికల్సే ఉన్నాయి. కెమికల్స్ పేస్ట్తో సహా మార్నింగ్ పేస్ట్, తర్వాత మనం టీ పాలు తాగుతాము, పాలు కెమికలే, షుగరు కెమికలే, అన్ని కెమికల్సే మనం వాడేది మొత్తం టోటల్గా. కాకపోతే ఈ మధ్యన కొద్దిగా అవేర్నెస్ వచ్చింది జనాలకి, ఆర్గానిక్ అనేది మనం ఫుడ్ తీసుకుంటే కొంచెం హెల్త్ పరంగా బాగుంటుంది అనేది కొద్దిగా ఒక 25-30% వచ్చింది. సో దాన్ని ఇంకా మనం ఇంకా అవేర్నెస్ రావాలి జనాలకి. ఇంకా మనం తినే ఫుడ్డే కల్తీ ఫుడ్ తింటున్నాము అనేది వాళ్ళకి ఇంకా రావాలి ఆలోచన. ఇంకా ఎందుకు రావట్లేదంటే అది ఎక్కువ బిజీగా ఉండడం వల్ల, లైఫ్ స్టైల్ బిజీగా ఉండడం వల్ల, టైం లేకపోవడం, కిచెన్లో టైం స్పెండ్ చేయకపోవడము, ఎక్కువ బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెప్పించుకోవడము, ఇంట్లో చేసిన అంతే కాస్ట్, బయట నుంచి అంతే కాస్ట్ అనుకొని అట్లా తెప్పించుకొని తినడము, మధ్యాహ్నం టైం లేకపోవడము, ఆర్డర్స్ చేయడము, అట్లా మొత్తం అట్లా డిపెండ్ అయ్యి మొత్తం మనం తినే అసలు ఫస్ట్ వంటిల్లే వైద్యశాల అంటారు. వంటిల్లే వైద్యశాల అనేది పోయింది ఇప్పుడు ప్రజెంట్. కానీ మనం తినేది మొత్తం మ్యాక్సిమం అయితే అంత కల్తీయే మనం తినేది. అప్పుడు వెనకటికి మా అమ్మమ్మ వాళ్ళ రోజుల్లో అయితే అసలు వాళ్ళు ఇట్లాంటివి ఏం తినకపోయేది. బయట ఫుడ్, బేకరీ లాంటివి లేకపోయేది, బయట ఫుడ్ దొరకకపోయేది. వాళ్ళు మార్నింగ్ రాగి జావ తాగేది, ఫుడ్ కూడా ఇంట్లో న్యాచురల్ ఫుడ్డే తీసుకునేది. వాళ్ళు అప్పట్లో కెమికల్స్ వేసి పండిపోయేది పంటలు, పొలాలు కూడా. బియ్యం కానీ, జొన్నలు కానీ, కూరగాయలు కానీ ఇంట్లో పేరెట్లో వేసుకున్నవి అట్లా తిని వాళ్ళు హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మొత్తము ఇప్పుడు ఎక్కువ డబ్బులు అని దాంట్లో ఎక్కువ పెస్టిసైడ్స్ వేస్తే ఎక్కువ పంట దిగుబడి ఎక్కువ వస్తుంది కదా, అట్లా కమర్షియల్ టైప్ అయిపోయి మొత్తం మన బాడీ అంతా చేంజ్ అయిపోయింది. అట్లా ఇంకా అవేర్నెస్ రావాలి జనాలకి. ఈ మధ్యన వస్తుంది ఆర్గానిక్ అని, ఇప్పుడు అన్ని ఏరియాస్లో కూడా దొరుకుతున్నాయి. వెజిటేబుల్స్ అయినా, ఆయిల్ అయినా, మెయిన్ ఆయిల్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆయిల్ అయినప్పుడు, ఆయిల్ అంటే మామూలుగా ప్యాకెట్ 140 రూపీస్ 130 రూపీస్ ఉంటుంది. మామూలుగా అది ఒరిజినల్గా మనం ఏ నువ్వులైనా పల్లీలైనా మనం కొనుక్కొని ఒక 3 kgs పల్లీలు తీసుకెళ్తే, వేరుశెనగలు తీసుకెళ్తే 1 లీటరే వస్తుంది ఆయిల్. అట్లాంటిది మనం కాస్ట్ 150 రూపాయలు వేసుకున్నా 3 kgలకు 450 రూపాయలు మనకు వస్తుంది. అట్లాంటిది 140-120 రూపాయలకు పల్లి నూనె దొరుకుతుంది. మనం ఏంటంటే ఇంకోటి ఏంటంటే జనాలకు అవేర్నెస్ వచ్చినా అవి రేట్ ఎక్కువ ఉంటాయి, ఆయిల్ రేట్ ఎక్కువ, ఇవన్నీ ఎవరు అట్లా డబ్బులు కూడా కొంచెం ఆలోచిస్తున్నారు. సరే, మనం డబ్బుల పరంగా కూడా ఆలోచన చేస్తే ఎట్లుంటుందంటే, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాము, ఇప్పుడు ఏదైనా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా మినిమం 1 గంట సేపు వెయిట్ చేయాలి. ఒక 500 వాళ్ళ డాక్టర్ ఫీజు, మళ్ళీ వాళ్ళు రాసే మెడిసిన్ అన్నీ ఏవేవో రాస్తారు, ఒక్కదానికి ఇన్ని లిస్ట్ రాస్తారు, టెస్టులు రాస్తారు. మినిమం ఒక 5-6 వేలు అవుతుంది. అదే 5-6 వేలు అయితే మనము ఇంట్లో మినిమం ఎంత పడుతుంది ఆయిల్? ఇంట్లో ఒక 4 ఉంటున్నారు ఇప్పుడు, ఏ ఫ్యామిలీలో అయినా మినిమం 4 మెంబర్స్లో అయినా 2-3 లీటర్లే పడుతుంది ఒరిజినల్ ఆయిల్. నేను అదే వాడుతున్నాను ఇంట్లో. ఇంకా అంటే కూరగాయలు అయితే కామనే, దానికి దీనికి ఒక 20 రూపీస్ డిఫరెంట్ ఉంటుంది. ఆర్గానిక్కి బయటదో పెస్టిసైడ్ కూరగాయలకి ఒక 20-30 రూపీస్ తేడా ఉంటుంది. అట్లాంటి జనాలకి ఏంటంటే రేట్ ఎక్కువ, దానికి రేట్ ఎక్కువ, అది కూడా ఒరిజినల్ వండిస్తారా మనం చూస్తున్నామా అని కొందరు అంటారు. కొందరు ఏంటంటే ఉన్న రోజులు ఏముందిలే తింటాము అని కొందరు, అట్లా మైండ్ వాళ్ళ ఆలోచన విధానమే కొందరిలో ఉంది.
కొందరు ఏంటంటే ఒరిజినల్ తినాలి, ఆర్గానిక్ తినాలి అని ఈ మధ్యన ఎక్కువ అవేర్నెస్ వస్తుంది. ఇంకా ఇలాగే వస్తే మన హెల్త్ మన చేతిలో ఉంటుంది. చాలా వరకు మనం తీసుకునే ఆహార పదార్థాల మీద కూడా మన వయసు అనేది ఆధారపడి మెయిన్ ఇంపార్టెంట్. మెల్లగా ఆ వయసు అనేది తగ్గుకుంటూ వస్తుంది. లేకపోతే ఒక మిడిల్ ఏజ్ కి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి హార్ట్ అటాక్ రావడం మగవాళ్ళలో అయితే మనం ఎక్కువగా చూస్తాము. అయితే చిన్నప్పటి నుండి చందన గారు మీరు అంటే ఫ్యామిలీ పరంగా చూసి ఇలా ఆర్గానిక్ మనం మన తరాలను బట్టి ఇలానే కంటిన్యూ అవుతూ ఇలానే తినాలి అని అనుకున్నారా? లేకపోతే బయట మెడిసిన్ ఫుడ్ కదా మనం ఇప్పుడు అంతా తినేది, దీనివల్ల ఏదన్నా జబ్బులో వచ్చే అవకాశం ఉంది ఎందుకు అని చెప్పి మీరు ముందే అవేర్నెస్ తెచ్చుకొని ఆర్గానిక్ ఫుడ్ తినడం అనేది స్టార్ట్ చేశారా? మహిళలకి ప్రధానంగా ఏం చెప్తారు? ఎందుకంటే ఈ బిజీ టైంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చాలా మంది అనుకుంటారు. అందులో మన మహిళలు అయితే ప్రధానంగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారని చెప్పవచ్చు. వారికి ఎలాంటి టిప్స్ ఇస్తారు? ఉద్యోగరీత్యా చాలా వరకు వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటారు కదా, సో వారికి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు ఇద్దరు ఫ్యామిలీ అయినప్పుడు ఇద్దరు జాబ్ చేయాల్సిందే. లేడీస్ ఏం చేయాలంటే మనం ఏదైనా మనసుంటే మార్గం ఉంటుంది. మనము చేయాలి అని అనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేస్తాము, నూనె బయట తెచ్చుకునే బదులు ఈ గానుగ నూనె వాడతాము. మిరప్పొడి ఉంటుంది, మిరప్పొడి కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇంట్లో కిచెన్ ఐటమ్స్ చేంజ్ చేయాలి ఫస్ట్. దాంట్లో టైం అనేది ఏమి ఉండదు. ఇప్పుడు హాస్పిటల్స్ కి పిల్లలకి ఏదున్నా బయట నుంచి తెప్పియడము, అందరు ప్రతిదానికి బయట ఆర్డర్ చేయడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇటు డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, హాస్పిటల్ వేస్ట్, హాస్పిటల్కి డబ్బులు, టైం వేస్ట్, ఇవన్నీ అవ్వడం వల్ల అట్లా మనం ఈ రూట్లో వస్తే మనకి హెల్త్ బాగుంటుంది, నలుగురు మనని చూసి నేర్చుకుంటారు. ఇంకోటి మన బాడీ మన చేతిలో ఉంటుంది, హాస్పిటల్ చేతిలో ఉండదు, మన చేతిలో ఉంటుంది. సో ఇప్పుడున్న లేడీస్కి ఏంటంటే నేను చెప్పేది ఫస్ట్ ఇంట్లో ఉప్పు చేంజ్ చేయండి. ఉప్పు మెయిన్ ఇంపార్టెంట్. ఎలాంటి ఉప్పు వాడాలి? దొడ్డుప్పు వాడాలి, కల్లుపు, సముద్రపు ఉప్పు వాడాలి. మిరపొడి చేంజ్ చేయండి. పసుపు అంటే ఇంట్లో పసుపు కొమ్ములు ఉంటాయి, అదేముంది ఒక్కరోజు టైం పడుతుంది, తెచ్చుకొని ఎండకు పెట్టుకొని ఒకరోజు మనం మిక్సీ పట్టించుకుంటే 1 year వస్తుంది. చిల్లీ పొడి కూడా అంతే 1 year వస్తుంది. ఆయిల్ ఒక్కసారి తెచ్చుకుంటే మినిమం 1 month వస్తుంది. ఇంకా మినిమం కామన్గా మనం మామూలుగా మనం వంటలో వాడేదైతే మిరపొడి, ఆయిల్, ఉప్పు, పసుపు, ఇక ధనియాల పొడి అవన్నీ కామనే కదా, దాంట్లో ఏమీ ఉండదు. ఇవి మెయింటైన్ చేస్తే మన హెల్త్ మన చేతిలో ఉంటుంది. రైట్. అయితే ప్రతి వస్తువు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో డూప్లికేట్ అని చెప్పేసి కూడా వస్తుంది కదా. ఇప్పుడు మనం తినే ఆహార పదార్థాలు కూడా ఆల్మోస్ట్ డూప్లికేటే. సో దీని గురించి ఏం చెప్తారు అవేర్నెస్ కోసం? అంటే 100% డూప్లికేటే, మొత్తం డూప్లికేట్. బియ్యం దగ్గర నుంచి డూప్లికేటే. బియ్యం ఎక్కువ పండాలంటే దాంట్లో కెమికల్స్ ఎక్కువ వేస్తారు. అది మనం తినడం వల్ల మనకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు చిన్న వాళ్ళకి హార్ట్ అటాక్లని, థైరాయిడ్లని. అసలు ఒకప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ పీరియడ్లో థైరాయిడ్ అంటే తెలియకపోయేది. వాళ్ళు ఏంటంటే ఆకు తినేది. ఇప్పుడు తమలపాకు మంచిది హెల్త్కి, అది దాన్ని అసలు మెయిన్ తినాల్సిన ఫుడ్ పక్కన పెట్టి తినకూడని ఫుడ్ మనం తింటున్నాము. దానివల్ల మన బాడీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది మొత్తం. దీనివల్ల మనము ఆయిల్కి వీటికి డబ్బులు చూసుకుంటే హెల్త్కి ఎక్కువ 1000 లక్షల్లో పెట్టాల్సి వస్తుంది. ఇక టైం ఏముంది, కామన్గా మనం మెయిన్గా మనం హెల్త్ బాగుండాలంటే బయట ఫుడ్ తినొద్దు ఫస్ట్. మన పిల్లలకి కూడా బయట ఫుడ్ పెట్టొద్దు. ఏదున్నా మనం ఇంట్లో చేసుకొని పెట్టాలి, అలవాటు చేయాలి, పిల్లలకి చెప్పాలి. అది మంచిది కాదు నాన్న, అది మంచిది కాదు, బేకరీలో అది తెచ్చుకుంటాము, ఇది ఇప్పుడు అన్ని యాడ్స్ కూడా వస్తున్నాయి కదా, పిల్లలు దాని కలర్కి దానికి అట్రాక్ట్ అవుతున్నారు. సో అవి చెప్పాలి వాటి గురించి, అది బాగుండదు నాన్న, కూల్ డ్రింక్స్ బాగుండవు, అట్లాంటివన్నీ చెప్పి పిల్లల మైండ్ సెట్ చేంజ్ చేస్తే తప్పకుండా వింటారు పిల్లలు చిన్నప్పటి నుంచి. అయితే చందన గారు, మీరు నాదెండ్ల బ్రహ్మయ్య గారి చేస్తున్న సూక్ష్మజీవుల వ్యవసాయం గురించి చూసారా? మీకు ఎలా అనిపించింది? అండ్ రాబోయే కాలంలో మొత్తం కూడా సూక్ష్మజీవుల వ్యవసాయం అనేది కూడా ఉత్పత్తులు పొందే ఆస్కారం ఏమైనా ఉంటుందా? ఏం చెప్తారు దాని గురించి? నాదెండ్ల బ్రహ్మయ్య గారి దగ్గర నేను ఫస్ట్ చిల్లీ పొడి తీసుకున్నాను, మిరప్పొడి. అసలు వాళ్ళ ప్రయోగశాలకు కూడా వెళ్ళినా, చూసినా, అడిగాను కూడా నేను తనని, మీరు ఎట్లా అనుకున్నారంటే చెప్పారు. అసలు చాలా బాగుంది, మేము ఆ పొడి వాడుతున్నాం ప్రెసెంట్గా. నాకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పాను, తీసుకున్నారు. నార్మల్గా మనం వాడే మిరపొడి ఈ మిరపొడి తేడా ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా మనం కొనే మిరపొడి మనం తింటే కడుపులో మంటలు వేస్తుంది, అల్సర్ వస్తుంది. ఇంకోటి మనం ఊరగాయలలో కొన్న మిరపొడి వాడితే ప్రాబ్లం అవుతుంది.
మేము ఈ మిరపొడి వాడితే అసలు చట్నీలలో కానీ ప్రతిదీ ఇదే వాడుతున్నాము, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మెయిన్ చిల్లీ పొడి. ఇంకా ఇలాంటి వ్యవసాయమే ఇంకా డెవలప్ అయితే బాగుంటుంది. నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్తున్నారు క్లాస్లో. మెయిన్ మనం ఫస్ట్ అన్నదాతలు వాళ్ళకి అవేర్నెస్ రావాలి. వాళ్ళకి ఏంటంటే ఈ పెస్టిసైడ్ వేస్తే ఎక్కువ దిగుబడి బాగా వస్తుంది అనేసి వాళ్ళు ఆ రూట్లో వెళ్తారు. నేల సారం అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు నేలలో కూడా వానపాములు అవి ఎర్త్ వామ్స్ ఉండట్లేదు, అసలు నేల సారం తగ్గిపోయింది. నేల కూడా మొత్తం కెమికల్స్ మీద డిపెండ్ అయ్యింది మొత్తం. కాబట్టి సూక్ష్మజీవుల వ్యవసాయం అయినా మంచిది. ఇది దీనిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటది. ఇంకా ఒకప్పుడు చాలా ప్లేస్ ఉన్నప్పుడు చాలా మంది కూరగాయలు ఎక్కువగా పెంచుకునేవారు. ఈ మధ్య కాలంలో ట్రెండీగా మిద్దె తోటలను వస్తున్నాయి. సో మీరు కూడా మిద్దె తోటలను పెంచుతారా? ఏమేమి కూరగాయలు, ఏమేమి పండ్లు ఎక్కువగా చేస్తూ ఉంటారు? అంటే మిద్దె తోటలు నేను ఈ మధ్యనే స్టార్ట్ చేసినాను. గోంగూర విత్తనాలు, ఆర్గానిక్ విత్తనాలు దొరుకుతాయి మా దగ్గర. గోంగూర, ఇంకా నార్మల్గా వంకాయలు, టమాటాలు, అవి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి ప్లాంట్స్. కానీ నార్మల్గా ఈ పెస్టిసైడ్ కూరగాయలకి మనం ఈ ఆర్గానిక్ కూరగాయలకి టేస్ట్ కూడా డిఫరెంట్. అసలు ఇందులో ఏమైనా అవసరం లేదు. నార్మల్గా ఇప్పుడు ఆర్గానిక్ వాటికి అవసరం లేదు, ఓన్లీ ఉప్పు కారం జస్ట్ అట్లా టేస్ట్ చాలా బాగుంటది. దీనికంటే అది బాగుంటది. అవి పీసెస్ తిన్నా టేస్ట్ ఉంటది, పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా తింటారు. ఇప్పుడు మనం కొన్న కూరగాయలు ఎట్లున్నాయంటే అంత పెస్టిసైడ్ కదా, అది తొందరగా ఉడకదు. అది చేంజ్ అనేది కనిపిస్తుంది, దానికి దీనికి చేంజ్ కనిపిస్తుంది. అయితే చందన గారు, మీరు కూడా కూరగాయలు అదేవిధంగా ఆహార ఉత్పత్తులకు సంబంధించి ఆర్గానిక్ మీద ఎక్కువగా ఇలా అవేర్నెస్ తెస్తూ ఉన్నారు అని కూడా తెలుస్తుంది మాకు. దాని గురించి ఏం చెప్తారు? మీ చుట్టుపక్కల ఉన్నవారు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇటు సైడ్ వచ్చారండి. వచ్చారు మేడం. అయితే మా ఫ్రెండ్స్ కూడా చెప్తాను నేను, ఇట్లా ఇవి తినొద్దు, అవి తినొద్దు, ఆయిల్ మంచిది కాదు, ఇది వాడండి, అది వాడండి అంటే చెప్తున్నాను. ఫస్ట్ నేను చెప్పినప్పుడు నమ్మలేదు వాళ్ళు కూడా. ఏముంది అదైనా ఒకటే, ఇదైనా ఒకటే, దీనికి ఇంత రేటా, 500 ఆయిల్, దీనికి ఇంత రేటా, ఇది 140 కదా అని కూడా అన్నారు. అట్లా తర్వాత వాళ్ళకు కొన్ని ఎఫెక్ట్ కావడం వల్ల కూడా చేంజ్ అయిపోయిండ్రు. ఇప్పుడు టీవీలో ఎక్కువ వస్తుంది కదా ఆర్గానిక్ ఫుడ్ అని. ఇప్పుడు ఎక్కువ ఇంతకుముందు యూట్యూబ్ లేకపోయేది, మీడియా తక్కువ ఉండే, ఏది తెలియకపోయేది. ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు చూస్తున్నారు, ఇది ఇలా తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మీడియా వల్ల ఎక్కువ పబ్లిసిటీ అయ్యింది ఆర్గానిక్ పైన. అందరికి హెల్త్ టిప్స్ చెప్తూ ఉంటారు? చెప్తుంటాను మేడం. నేను ఏవైనా చిన్న నా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే కూడా ఇట్లా అంటే చెప్తాను నేను, అది వాడండి, ఇవి తినండి, ఇలాంటి ఫుడ్ తినండి, అవి తినొద్దు అని చెప్తుంటాను నేను. స్టార్టింగ్ నంబర్ గానీ ఈ మధ్యన నమ్ముతున్నారు వాళ్ళు కూడా. ఎవరికైనా ఒకసారి హెల్త్ మీద టూ మచ్ గా ఎఫెక్ట్ పడినప్పుడు మాత్రమే వాళ్ళు చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మనం ఏం చెప్పినా కూడా వినరు, అర్థం కాదు, వినరు. అండ్ అదే విధంగా ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు అందరికీ తెలిసిన, ఎందుకో కూడా దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేకపోతున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు అసలు? అంటే సేంద్రియ వ్యవసాయము అంటే దిగుబడి తక్కువ వస్తుందని మెయిన్ అదే చూస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం అంటే కొంచెం రేటు, ఇది పండడానికి టైం ఎక్కువ తీసుకుంటది. ఇవి మనం కెమికల్స్ వేస్తేనేమో తక్కువ టైంలో ఎక్కువ ఆదాయం ఇస్తుంది. ఇది మన సేంద్రియ పద్ధతులు అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది. కాబట్టి ఇంకా చేసుకుంటున్నారు అందరూ. ఊర్లలో కూరగాయలు కానీ, మిద్దె తోటలు కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది. మనం ఇలాగే అందరికి చెప్తూ ఉండే మీడియా ద్వారా ఇంకా కొంచెం టైం పడుతుంది. సేంద్రియ ఫుడ్ మీద కొంచెం కాన్షియస్గా ఉండడానికి టైం పడుతుంది ఇంకా. అండ్ చందన గారు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఆ బిజీ లైఫ్లో మీరు అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఆహారం, ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు కదా. సో ఏం చెప్తారు? అంటే అసలు మెయిన్ హెల్త్ బాగుండాలంటే బయట ఫుడ్ తినొద్దు ఫస్ట్. ఏది పడితే అది తినొద్దు. మన ఇంట్లో మనం కిచెన్ లో స్పెండ్ చేయాలి. వంటిల్లే వైద్యశాల. మనం కిచెన్ లో స్పెండ్ చేస్తే హాస్పిటల్లో స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎంత డబ్బు ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఫస్ట్ కిచెన్ లో స్పెండ్ చేయాలి. మనం ఎంతసేపు ఎంత టైం కూడా పట్టదు. రైస్ ఆల్రెడీ ఫ్రిడ్జ్ లోనే ఉంటాయి. ఇడ్లీ, దోశ పిండి, ఇప్పుడు మిల్లెట్స్ ఉన్న దోశలు, ఇడ్లీలు అన్ని మిల్లెట్స్ వస్తున్నాయి. ఏముంది ఒక్కసారి సేమ్ అది ఇది ప్రిపరేషన్ సేమే.
ఫ్రిడ్జ్ ఉంటుంది, ఇంకా దానికి ఎక్కువ టైం కూడా పట్టదు. కాకపోతే మన మైండ్ ఏంటంటే ఎక్కువ ఫోన్లో మాట్లాడడము, ఎక్కువ ఫ్రెండ్స్ అట్లా కావడం కూడా వాళ్ళకి మైండ్ సరేలే తెప్పించుకుంటారులే అట్లా అట్లా మైండ్ చేంజ్ అవుతుంది. కాకపోతే ఇంట్లో లేడీస్ అనేది కిచెన్లో స్పెండ్ చేస్తే ఫ్యామిలీ హెల్తీగా ఉంటుందని నా ఒక అభిప్రాయం. అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు ఏదైనా చెప్పాలి అనుకున్నా, మీ సందేశం బయటి వారికి చేరాలి అని అనుకున్నా, అడ్రస్ కానివ్వండి, ఫోన్ నెంబర్ కానివ్వండి, ఏమైనా చెప్పే ఛాన్స్ ఉందా? అంటే ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ మనం టీకి బదులుగా కషాయం తాగాలి. మార్నింగ్ టీలు బంద్ చేయాలి. మనం తాగే పాలు మంచిది కాదు, షుగర్ మంచిది, అది షుగర్ కాదు. షుగర్కి బదులుగా బెల్లం వాడొచ్చు, బెల్లం బెస్ట్. పాలైతే మంచివి కావు. ఇక రోజు మనము ఆహారం అంటే ఫస్ట్ మిల్లెట్స్, కషాయాలు, ఆయిల్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. అసలు ఒక మనిషి ఆరోగ్యమైన జీవితాన్ని ఆస్వాదించాలి అంటే అసలు ఏం చెయ్యాలి? ఫస్ట్గా ఇంట్లో ఫుడ్ తినాలి. ఇంట్లో మనం సేంద్రియ ఫుడ్డే తినాలి. ఏది పడితే అది తినొద్దు. టైం టు టైం తినే ఫుడ్ అయినా ఎక్కువ కూడా తినొద్దు, మరీ ఎక్కువ కూడా తినొద్దు. ఆకలి అయినప్పుడు మాత్రమే తినాలి. వాటర్ తాగాలి. మన ఆరోగ్యం మన చేతిలో పెట్టుకోవాలి. ఈ వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల కూడా బాడీ అనేది చాలా డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది కదా. సో వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ బాడీకి. అవును, మినిమం వాటర్ మనం ఒక్కొక్కసారి బిజీగా ఉండి వాటర్ తాగము. ఒక డేలో ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలి? మినిమం 4 లీటర్స్. మనము ఆడుతూ పాడుతూ 4 లీటర్స్ కంప్లీట్ చేయొచ్చు. ఎంత ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా 4 లీటర్స్ అయితే మినిమం తాగాలి వాటర్. అండ్ ఈ మధ్య కాలంలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం కదా. సో అది ఆరోగ్యమైన డైట్ అనేది వేరుంటుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే పేరు చెప్పి చాలా మంది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం తినకుండా ఆ గ్యాస్ ఫామ్ అయ్యి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. సో ఒక హెల్తీ డైట్ అంటే ఏం చెప్తారు? హెల్దీ డైట్ అంటే మేడం ఫస్ట్ మార్నింగ్ ఏదైనా కషాయం తాగాలి. దాంట్లోనే ఏదైనా తమలపాకు కషాయము, పుదీనా, కొత్తిమీర ఇట్లాంటి మన రెగ్యులర్గా ఉండే అది ఏదైనా కషాయం తాగాలి. తర్వాత జొన్న రొట్టె అయినా, ఇడ్లీ అయినా, ఏదైనా మిల్లెట్స్తో తినాలి. లంచ్ ఇంట్లోనే, లంచ్ మాత్రం ఫుల్ మంచిగా తినాలి. ఎందుకంటే ఈవినింగ్ నైట్ వరకు మనకు సరిపోవాలి కదా. ఫుల్ తిన్నా ఏం కాదు లంచ్ మాత్రము. ఇక ఈవినింగ్ ఫ్రూట్స్ కూడా ఏంటంటే ఇప్పుడు ఫ్రూట్స్ కూడా అన్ని కెమికల్స్. ఇప్పుడు వేరే దగ్గర నుంచి ఈ ఏరియాకి రావాలంటే కెమికల్స్ చల్లుతారు. ఆ కెమికల్స్ మనం డైరెక్ట్ తింటున్నాం. కాబట్టి నా ఆలోచన ఏంటంటే మన ఏరియాలో పండిన ఫ్రూట్స్ మాత్రమే తినాలి. ఇప్పుడు మన ఏరియాలో అంటే ఫస్ట్ ఇక్కడ జామకాయలు, సీతాఫల పండ్లు, రేగికాయలు, అరటి పండ్లు కూడా ఇప్పుడు మాగడానికని అన్ని వేస్తున్నారు. అవి మంచిది కాదు. ఇట్లాంటి చిన్న చిన్నవి వల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది. చిన్న వాళ్ళకు బీపీ, షుగరు, థైరాయిడ్ అయితే ఇంటింటికి థైరాయిడ్ వస్తుంది. ఒకప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ పీరియడ్లో వాళ్ళకి థైరాయిడ్ అంటే కూడా తెలియదు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ తినగానే తమలపాకు తినడము, వాళ్ళు ఇట్లాంటివి ఏం తినకపోయేది. వాళ్ళు ఓన్లీ ఇంట్లో ఫుడ్ మాత్రమే తినేది. ఇప్పుడు వెనకటి రోజుల్లో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మనం వెనకటి ఫుడ్డే ఫాలో అవ్వడం బెటర్ అని అనుకుంటున్నాను నేను. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది పచ్చి కూరగాయలు తినాలి అని కొంతమంది, ఇంకా కొంతమంది చిరుధాన్యాలు తినాలి అని చెప్పేసి మరికొంతమంది, ఇంకా కొంతమంది లేదు చికెన్ బాగా తినాలి అని చెప్పి ఇంకా కొందరు. అసలు ఇలా రకరకాల ఆహారం గురించి ప్రజలను అయోమయంలోకి నెడుతున్నారు కదా. అసలు ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కదా. సో ఈ విషయం గురించి అసలు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆరోగ్యం మన చేతిలో ఉంది. కాకపోతే మనం డైలీ మనం ఫుడ్ తీసుకునే విధానం ఉంటుంది కదా. ఆ ఫుడ్ బయట ఫుడ్ తినవద్దు ఫస్ట్. ఏదైనా మనం ఇంట్లో చేసుకొని తినాలి. ఇప్పుడు బిర్యానీ చేసుకోవాలంటే ఇంట్లో బిర్యానీకి బయట బిర్యానీకి తేడా ఉంటుంది. సరే మనకి ఈ ఫుడ్కి అలవాటు పడ్డం, బిర్యానీకి వీటికి అలవాటు పడ్డం, కంప్లీట్గా మానాలంటే మానలేము సడన్గా, కొంచెం టైం పడుతుంది. అట్లాంటప్పుడు మనం ఇంట్లో చేసుకొని తినాలి. ఏదైనా బిర్యానీ కానీ ఏదైనా ఇంట్లో చేసుకొని తినొచ్చు. అట్లా చేసుకున్నా మనకు కొంచెం బెటర్, ఒక 50% బెటర్ అని అనుకుంటున్నాను. ఈ పాలకి సంబంధించి ప్రోడక్ట్స్ కూడా ఈ మధ్య కాలంలో అసలు సరిగా ఉండట్లేవు. పన్నీర్ కూడా ఇప్పుడు ఏదైతే పాలు తయారవుతున్నాయో అందులో నుండే ఈ పన్నీర్ కూడా తీస్తారు కదా. సో ఈ పాలకు సంబంధించి ఏం చెప్తారు? ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి అసలు?
పాలైతే ఇప్పుడు ప్రజెంట్ ఇంతకు ముందు అయితే మంచిగా ఉండేది మేడం పాలు. ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా వస్తున్నాయంటే ఊర్లలో ఇంజెక్షన్ ఇస్తే పాలు ఎక్కువ లీటర్స్ వస్తున్నాయి, ఫ్యాట్ ఎక్కువ వస్తుంది, వాళ్ళకి డబ్బులు అంటే ఎక్కువ ఫ్యాట్ కోసం ఇంజెక్షన్ ఇస్తున్నారు పాలు ఎక్కువ రావాలని. సో ఆ ఇంజెక్షన్ వల్ల మనం ఆ పాలు తీసుకుంటాము, అది దాన్ని చాలా ఎఫెక్ట్ అవుతుంది ఆ పాలు. ఇంకోటి చికెన్ బయట కోళ్ళకు ఇప్పుడు పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి కదా, వాటికి ఇంజెక్షన్ ఇవ్వడము, 15 రోజుల పిల్లల్ని తొందరగా పెరగడము, అలాంటివి తినడం వల్ల మనకు ఎక్కువ బాడీకి ఎఫెక్ట్ అవుతుంది. న్యాచురల్గా ఇప్పుడు కోళ్ళు ఉంటాయి, ఊరు కోళ్ళు, నాటుకోళ్ళు, అవి నాటుకోడి గుడ్డు చాలా చిన్నగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, బలమైంది అది, కానీ దొరకవు, అది రేట్ ఎక్కువ ఉంటుంది. మనం ఎంతసేపు అది మంచిది హెల్త్ కి, కానీ జనాలు ఏంటంటే డబ్బులు రేట్ తక్కువ కదా, హాస్పిటల్స్కి ఎన్నైనా పెడతారు, ఎన్ని గంటలైనా వెయిట్ చేస్తారు, కానీ ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి జనాలు ఆలోచిస్తున్నారు. ఇంకోటి ప్రతి ఒక్కటి బ్రాండ్ అంటారు, ఏదైనా కొనాలన్నా బ్రాండెడ్ చెప్పులు, బ్రాండెడ్, ఇంట్లో పిల్లలు ప్రతిదీ బ్రాండెడ్ అంటారు, కానీ హెల్త్ మాత్రం బ్రాండెడ్ చూసుకోవట్లేదు. కాబట్టి మనం ఇంట్లో ఇట్లాంటివన్నీ సంబంధించి మదర్కి సంబంధించింది, ఇట్లాంటివి పిల్లలకు చెప్పడము, హస్బెండ్కి చెప్పడం అనేది ఇంట్లో మెయిన్ మదర్కి ఎంత తెలిసుంటే వాళ్ళ ఇల్లు బాగుంటుంది, హాస్పిటల్కి వెళ్ళకుండా ఉంటుంది. అండ్ మహిళల్లో కూడా చాలా వరకు పీసీఓడి ప్రాబ్లమ్స్ అని, ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువగా ప్రెగ్నెన్సీలు అనేటివి కూడా త్వరగా రావట్లేదు, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. సో ఇది దేని వల్ల అంటారు? ఇది బయట ఫుడ్ తినడం వల్ల, బయట బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల, టేస్టీ సాల్ట్ అని వస్తుంది, అది చాలా ఎఫెక్ట్. స్పైసెస్, హెవీ స్పైసెస్, ఇదేంటంటే టేస్టీ సాల్ట్ అనేది అది కంటిన్యూస్గా 40 days తింటే అది ఈజీగా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి బయట పిల్లలు కూడా ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడము, బయట ఎక్కడ పడితే అక్కడ హోటల్స్లో కనిపిస్తాయి. ఇప్పుడు మనం బయటకు వెళ్తే మొత్తం అవే కనిపిస్తాయి, ఫుడ్ ఆకలి కావడము, ఆ స్మెల్కి ఆకలి తినడము, అట్లాంటివి కూడా మన మైండ్ ఒక్కొక్కసారి డైవర్ట్ చేస్తాయి అవి. అట్లా తింటున్నారు పిల్లలు, అట్లా తినడం వల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఈ మధ్యలో ఆర్గానిక్ స్టోర్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి సిటీస్ లో. అవి నిజంగా ఆర్గానిక్ అంటారా, లేకపోతే ఆర్గానిక్ అని పేరు పెట్టి ఇక్కడ అమ్ముతున్నారా? అంటే జనాలు ఈ విషయంలో కూడా చాలా అయోమయంలో పడుతున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి కదా, సో దీనివల్ల ఇది ఆర్గానికా కాదా అన్న క్వశ్చన్ మార్క్ అనేది వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో మీరైతే మీ అభిప్రాయం ఏం చెప్తారు? అంటే ఆర్గానిక్ వాళ్ళు కొనే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ ఫామ్ చూస్తారు, వాళ్ళు ఏమేమి వాడతారు అనేది తెలిసిపోతుంది, టేస్ట్ కూడా తెలిసిపోతుంది. మనము అంత టైం లేకపోయినా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, అది ఉడికే విధానం, టేస్ట్ గుర్తుపట్టవచ్చు. దీనికి ఆర్గానిక్ బాగుంటుంది టేస్ట్, దాంట్లో ఏ మసాలా వేయకుండా జస్ట్ లైట్గా కారం ఉప్పు వేసినా కానీ టేస్ట్ బాగుంటుంది. దానికి దీనికి డిఫరెంట్ ఉంటుంది, అట్లయినా గుర్తుపట్టవచ్చు. ఫామ్కి వెళ్ళి చెక్ చేస్తే బెటరే. కాకపోతే వాళ్ళు కూడా అంత మోసం చేయడానికి ఛాయిస్ లేదు, ఎందుకంటే చుట్టుపక్కల పొలాలు ఉంటారు, వాళ్ళు కూడా చూస్తుంటారు, వాళ్ళ నుంచి అయినా బ్లేమ్ అవుతుంది కదా, అట్లా కూడా వాళ్ళు అట్లాంటివి ఏమి ఉండదు. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలా మంది ఫార్మింగ్ సైడ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎవరు యువ రైతులు కానివ్వండి, చదువుకున్న వాళ్ళు కూడా. అసలు ఈ సిటీస్ లో ఇవన్నీ ఎందుకు, జాబులు చేయడం, మనకు 1 ఎకరం 2 ఎకరాల పొలం లేకపోతే కొంతమేర భూమి ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి సాగు చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు కదా. సో వారికి మీరేం చెప్తారు? అంటే రావాలి ఫార్మింగ్ చేయాలి అని అనుకునే వారికి కానివ్వండి, ఆల్రెడీ అందులో ఫార్మింగ్ చేస్తున్న యువ రైతులకి ఏం చెప్తారు, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు? కానీ మంచి నిర్ణయం, అది మంచి డెసిషన్ అట్లాంటిది. అట్లా చేయడం ఇప్పుడు ఎక్కువ సాఫ్ట్వేర్స్ జాబ్స్ అట్లా అలవాటు అయిపోయింది. కానీ ఫస్ట్ అన్నదాత, రైతే రాజు. ఫస్ట్ మనము హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ అగ్రికల్చర్ బాగుండాలి, అగ్రికల్చర్ ఫార్మింగ్ బాగుండాలి, మెయిన్ అదే కదా. మనం అది బాగుంటేనే బాగుంటుంది. ఇంకా తెలియని వాళ్ళు కూడా ఇంకా అగ్రికల్చర్ చేస్తే బాగుంటుంది. ఫ్యూచర్ మన పిల్లలకి కూడా ఆహారము కరెక్ట్గా ఉంటుంది, ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అండ్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఒక మూవీలో కూడా కొన్ని ఇయర్స్ తర్వాత, చాలా ఇయర్స్ జనరేషన్స్ తర్వాత, ఓకే మన పూర్వీకులు ఇలా అంటే ఇలా చెట్లు ఉండేవా, అప్పుడు ఇలా భూమి ఉండేదా, ఇలా సాగు చేసుకునేవారా
అని చెప్పే సిచ్యువేషన్ వస్తుందేమో ముందొచ్చే జనరేషన్స్ వాళ్ళకి. వస్తుంది. సో అదేదో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఇప్పటి నుండే ఈ తరం నుండే మారితే వచ్చే తరాలకి చాలా హెల్దీ డైట్, హెల్దీ ఫుడ్, హెల్దీ ఇంకా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా కూడా చాలా బాగా ఇక్కడ నుండి మనం స్టెప్ వేయొచ్చు కదా. ఆ దిశగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే పిల్లలకి ఇప్పుడు ఈ జనరేషన్ ఇప్పుడు 2nd, 3rd క్లాస్ పిల్లల్ని చూసుకుంటే ఎక్కడైనా ఊర్లలోకి ఫంక్షన్లోకి వెళ్తే ఇదేం చెట్టు అదేం వాళ్ళకి కనీసం ఆ వరి చెట్టు అంటే తెలియదు, బెండకాయ చెట్టు అంటే తెలియదు, అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, అసలు ఈ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇప్పుడైనా అగ్రికల్చర్ పైన ఇంట్రెస్ట్ పెట్టి, ఆర్గానిక్ పైన ఇంట్రెస్ట్ పెట్టి పిల్లలకు కూడా అది ఎక్కువ మార్కెట్లోకి తీసుకొస్తే బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను మేడం. రైట్. చందన గారు, ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్లో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మనము హాస్పిటల్స్కే మనం ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తున్నాం. వైద్యం అనేది ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయింది. సో అసలు అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకూడదు అనుకుంటే ఇప్పుడు అసలు మనం ఏం చేయాలి? ఇప్పుడు మంచి క్వశ్చన్ మేడం. ఫస్ట్ ఏం చేయాలంటే బయట ఫుడ్ తినొద్దు, ఇంట్లో ఫుడ్ తినాలి. ఇంట్లో చిన్న చిన్నవి ఉప్పు, కారపొడి, ఆయిల్ ఇట్లాంటివి, పసుపు ఇట్లాంటివన్నీ చేంజ్ చేయాలి. చిన్నగా స్టార్ట్ చేయాలి. మనం అనుకుంటాం కానీ చేంజ్ చేయాలి అనుకుంటాం కానీ అది స్టార్ట్ చేయడం కష్టం అవుతుంది. కాకపోతే స్ట్రాంగ్గా మైండ్ పెట్టుకొని స్టార్ట్ చేయాలి అనుకుంటే చేస్తాము. ఇప్పటి నుంచైనా మనం బయట ఫుడ్ తినడం ఆపేస్తే మన ఒక 50% మన హెల్త్ మన చేతిలో ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ చందనారెడ్డి గారు. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా Prime9 వ్యూవర్స్కి చాలా చక్కగా అర్థమయ్యే భాషలో వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇది ఈనాటి రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటల కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.